అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర ఎగ్ కర్రీ. దానికి కావాల్సినవి ముందుగా గోంగూర తీసుకొని ఈ విధంగా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వాష్ చేసుకున్న గోంగూర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆకుకూరలో ఈ విధంగా పసుపు వేసుకోవడం వల్ల ఆకుకూర కలరు షేడ్ అవ్వకుండా ఉంటుంది. తరువాత ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు, చిటికెడు వచ్చేసి కారం వేసుకొని బాయిల్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో బిర్యానీ ఆకు, తర్వాత వచ్చేసి ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో మసాలాలు ఫ్రై చేసుకోవడం వల్ల కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. గ్రేవీకి తగ్గట్టు చూసుకొని వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకొని ఇంకో 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫైనల్లీ రెడీ అయిపోయింది గోంగూర ఎగ్ కర్రీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు గోంగూర చికెను, గోంగూర మటను ఈ విధంగా కాకుండా గోంగూరతో ఎగ్స్ కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీ, రైసు దేనికైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా బాగా ఇష్టపడతారు, ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.